రేపు నుంచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజిరెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. సార్, స్టూడియోకి స్వాగతం. చూసుకున్నట్టు కనుక మలేరియా కానీ లేకపోతే ఈ జ్వరాలు ఏవైతే ఉన్నాయో వర్షాలు పడిన తర్వాత మనకి అంటే సమ్మర్ అయిన తర్వాత మనం చూసుకుంటాం జ్వరాలు ప్రబలడం అనేది ఎక్కువ చూసుకున్నాం. కానీ ఈసారి చూసుకున్నట్టే కాస్త ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. సో దీనిపై మొదటగా ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయులందరికీ. ఇవాళ తెలంగాణలో ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి. ఎందుకంటే విష జ్వరాలు, డెంగీ జ్వరాలు, మలేరియా అరికట్టలేక ప్రభుత్వం విఫలమైంది. ఇవాళ మా సిఆర్పి లీడర్ తిరుగుతూ అన్ని హాస్పిటల్ తిరిగితే ఓ బెడ్లు లేక మొన్నటి పరిస్థితి ఎంత దయనీయం. కరీంనగర్లో బిడ్డను చేతులు ఎత్తుకొని ఆయన హాస్పిటల్లో లేక చనిపోయి ఏడ్చుకుంటూ ఎత్తుకొని పోయిన పరిస్థితి. నేను ఎందుకంటున్నానంటే ఇవాళ టోటల్గా ప్రభుత్వం విఫలమైంది ఆరోగ్యం విషయంలో. హాస్పిటల్స్ బెడ్లు లేక, హాస్పిటల్స్ మందులు లేక, హాస్పిటల్ అన్ని నిధుల కొరతతోని ఇవాళ ఆయనే తెలంగాణలో సెక్రటరియట్ కడతా, ఇన్నంత అసెంబ్లీ కడతా ఇది అంటాడు. ఇలా హాస్పిటల్స్ ఇవ్వాలని వచ్చినప్పుడు ఏం చెప్పినావు? కార్పొరేట్ హాస్పిటల్గా తీర్చిదిద్దా అన్నావు. ఇలా ఉస్మానియా ఉంది, గాంధీ ఉంది, ఎయిమ్స్, నిమ్స్ ఉంది, ఇవన్నిటిని తీర్చిదిద్దారు కదా. ఇలా మొత్తంగా ఈ రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులన్నీ అన్ని నిధుల కొరత, డాక్టర్ల కొరత, నర్సుల కొరత, మందుల కొరత, అన్ని కొరత. ఇవాళ అన్ని విష జ్వరాలు, డెంగీ, మలేరియా ప్రబలిపోయింది. కాబట్టి ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నిన్న హనుమంతరావు గారు కూడా ఏదైతే గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్ వాటిని సందర్శించినప్పుడు ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదైతే ఉన్నాయో వాటిని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు. సో ఆ స్టాఫ్ని ఇంక్రీజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇది. సో దీనిపై ఎలా అంటే మీ కమెంట్ ఎలా ఉండబోతుంది? అవును, మేము మొదటిసారి కోరుతున్నాము. ఇలా ఆరోగ్య విషయంలో అయితే ఏంది, అన్ని విషయాల్లో వీళ్ళు అన్ని రంగాల్లో వీళ్ళు విఫలమైనరు. మరీ ఇవాళ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ అన్ని విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రజలంతా ఆరోగ్యంగా అంటే ప్రజలంతా విష జ్వరాలతోని, డెంగీతోని, మలేరియాతోని, టైఫాయిడ్తోని అన్ని రకాల జ్వరాలు వస్తే హాస్పిటల్ వసతి లేక అరకొర ఉంటే ఇలా ఒక్క ప్రకటన చేయడం ముఖ్యమంత్రి గారు. ఇలా ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ ఉన్నాడా లేకపోతే మన ఎక్కడ అది ఫామ్ హౌస్ ఉండా తెలియదు. ఒక ముఖ్యమంత్రి ఉండి ఇలా దాని మీద ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించి ఇలా అన్ని ప్రజల దగ్గర పోయి కాపాడిన పరిస్థితి ఉంది. ఇలా జిహెచ్ఎంసీ తీసుకుందాం, పరిస్థితి ఏంది? అన్ని ఎక్కడ చూసినా దోమల బెడద, మురికి వాడలు, ఘోరమైన పరిస్థితి. ఇవాళ గవర్నమెంట్ ఇవాళ ప్రభుత్వం విఫలమైంది, ప్రజలను కాపాడుకోవడంలో విఫలమైంది. ఇప్పటికైనా తేరుకొని అన్ని వసతులు కల్పించి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ రైట్, చూసుకున్నట్టు కనుక వర్షాల తర్వాత సీజనల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది మనకి తెలిసినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు లేవు. ఈ గవర్నమెంట్ ముందు చూపే లేదు. గవర్నమెంట్ ఎంతసేపు వారి కుటుంబము వారి గురించే తప్ప ఈ ప్రభుత్వం ప్రజలను కానీ ఈ వ్యవస్థను కానీ పట్టించుకున్న పాపాన వదిలేదు. మొత్తంగా వీళ్ళు ఇప్పుడు ఇలా చూసుకున్నట్టయితే అన్ని యువకరంగా పోయినా సరే విద్యా వ్యవస్థలో కానీ మన వైద్య వ్యవస్థ ఇట్టుంటే విద్యా వ్యవస్థ ఎట్టుంది? విద్యా వ్యవస్థలో కూడా ఇంటర్మీడియట్ విషయం తీసుకుంటుంది, ఇంటర్మీడియట్ బోర్డు విషయం తీసుకుంటే ఎట్లా చేసింది? ఇట్లా ముందు జాగ్రత్త లేదు. ఇలా రైతుల పరిస్థితి చూసుకుంటే చూడు, ఇలా వర్షాలు పడ్డాయి, రైతులకు యూరియా కొరత. 55 లక్షల మంది రైతులు ఇవాళ ఎదురు చూస్తున్నారు యూరియా గురించి. ఇవాళ వాళ్ళకు రుణమాఫీ లేదు. రుణమాఫీ అన్నావు, రుణమాఫీ లేక వాళ్ళకు బ్యాంకు లోన్ ఇవ్వక ఇవాళ వాళ్ళు ప్రైవేట్ అప్రూవ్ పోవాల్సిన పరిస్థితి. ఇవాళ వ్యవసాయ రంగం తీసుకుంటే ఇవాళ రైతు బంధు ఇది. నువ్వు రైతు బంధు 5 ఎకరాలకు అన్నావా, 10 ఎకరాలకు అంటున్నావా? 5 ఎకరాలు మా పీసీసీ అధ్యక్షుడు 5 ఎకరాలకు పరిమితమైన మీరు 10 ఎకరాలకు అంటే ఒక లీక్ ఇచ్చారు మీరు 10 ఎకరాలకు అని చెప్పేసి. అది కూడా మీరు ఏదో ప్రకటిస్తలేరు. రైతులను పట్టించుకోరు మీరు, ప్రజలను పట్టించుకోరు మీరు. అసలు మీ పరిపాలన స్తంభించిపోయింది. ఇవాళ ఏం చేస్తారు? ఇవాళ అడిగే నాదు లేడని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని విఫలం చేసుకొని ఇవాళ మీరు ఎక్కడ కూర్చుండో తెలియదు. ఇవాళ నువ్వు సేవకుని అంటున్నావు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడి ఇలా సేవకుడు ఏం సేవకుడు? ఇవాళ నిధులు గ్రామ పంచాయతీ నిధులు లేవు, ఇలా గ్రామాల్లో పోమంటాడు. ఇలా సర్పంచ్లకు చెక్ పవర్ లేదు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది.
రైట్. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఏదైతే ఈ విష జ్వరాల ప్రభావం ఉందో దీని నుంచి మీరు ఎటువంటి అంటే కార్యాచరణ ఎలా ఉండిపోతుంది దీనికి సంబంధించి తదుపరిగా? ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రజల దగ్గర వెళ్ళండి, ఇవాళ గ్రామాల్లోకి వెళ్తామంటారు, గ్రామాల్లోకి వెళ్ళండి, మున్సిపాలిటీలన్నీ అది చేయండి. ఇప్పుడు మొత్తం డెంగీ జ్వరాలతో సస్తురు, జనం అంతా మలేరియాతో సస్తురు. మీరు అన్ని రకాల మందులు తెప్పియండి, కాపాడండి, ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించండి. దానికి కావాల్సిన అన్ని నిధుల కొరతున్న నిధులన్నీ మంజూరు చేయండి. ప్రభుత్వానికి కావాల్సినటువంటి హాస్పిటల్ కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేయండి. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది? నిమ్మక నీరెత్తినట్టే మేము చూస్తూ ఊరుకోము. అందుకే మా సిఎల్పి లీడర్ కూడా అన్ని ఆసుపత్రులు తిరుగుతుంటూ, మేము కూడా ప్రతి ఆసుపత్రికి తిరుగుతాం. వాళ్ళందరికీ మేమందరం డిమాండ్ చేసి ఏంటంటే అన్ని వసతులు ఏర్పాటు చేసి అన్ని అవసరమైతే ఓపీలు ఇంకా ఎక్కువ పెట్టండి. మీరు ఊర్ల పంటి కానీ జిహెచ్ఎంసీ లిమిట్ల పంటి కానీ ఎక్కడైతే మాస్ ఉందో మాస్ ఏరియా పోయి మీరు అందరూ డాక్టర్లు పంపించండి, డాక్టర్ బృందాన్ని పంపించండి, అందరూ పంపించి అంత విష జ్వరాలు ఇవన్నీ ముందు రాకముందే కాపాడుకోండి. ప్రజలను కాపాడుకునే ప్రభుత్వం పైన ఉంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించాలని. రైట్. సో చూసుకుంటే కనుక సార్ కేంద్రం నుంచి కూడా, ఎందుకంటే ఇటువంటి ఇంత ఒక విధంగా చెప్పాలంటే విపత్కర పరిస్థితి ప్రజెంట్ మనం చూసుకుంటే హైదరాబాద్లో కనుక. సో దాదాపు ఈ ప్రతి ఇంటికి ఒకరు చొప్పున ఈ జ్వరాల బారిన పడుతున్నారు. సో ఇది కనుక ఒకవేళ ఇది కనుక పెరిగినట్టయితే ఇంకా ఇబ్బంది పడే వాతావరణం. సో దీని నుంచి ఎందుకంటే బీజేపీ కూడా కేంద్రం నుంచి బీజేపీ ప్రభుత్వం కేంద్రం ఉంది కాబట్టి దీని నుంచి కూడా స్పష్టమైన ఇనిషియేషన్ కానీ వాళ్ళ నుంచి కూడా క్లారిటీ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక ఎమర్జెన్సీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం పట్టించుకుంటే ప్రభుత్వాలు ప్రజల గురించి ఇలా ప్రజల గురించే కదా వీళ్ళంతా చేసేది, ప్రజల గురించే ప్రభుత్వాలనే కదా. ప్రజలను పట్టించుకుని ప్రభుత్వాలు ఎందుకు ఇవి? ఇలా మేము అదే డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా మేల్కొని అన్ని చర్యలు తీసుకోవాల్సిందే మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ రైట్ సార్. సో అక్కడి నుంచి 111 జీవోకి వెళ్తే కనుక సో దీనిపై విశ్లేషణ ఎలా ఉండిపోతుంది? త్రిబుల్ 1 జీవో ఎత్తుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే 5-6 ఏళ్ళ నుంచి వాళ్ళు చేసుకోవాల్సిన ల్యాండ్ బ్యాంక్తో ప్రొక్యూర్ చేసుకుని ఎత్తామని చూస్తుంది. కానీ లాస్ట్ చివరికి తేలాల్సిన సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఇలా ప్రభుత్వం త్రిబుల్ 1 జీవో ఎత్తేద్దాం అనుకుంటే కూడా అయ్యే పని కాదు, సాధ్యం కాదు. దాన్ని కూడా మేము అన్ని సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎట్లా చేయాలో మేము కూడా దాని మీద మేము ఒకటి ఆలోచించి ఏం చేయాలో మేము దాన్ని డిమాండ్ చేస్తాం ప్రభుత్వానికి. కాకపోతే ల్యాండ్ బ్యాంక్ మాత్రం ఇది ఒకటే కదా. రెవెన్యూ విషయం తీసుకున్నట్టయితే రెవెన్యూలో చాలా అవకతవకలున్నాయి. ఇలా మనం తీసుకుందాం, అది ధరణి తీసుకుందాం, ధరణి వెబ్సైట్లో పోయి చూద్దాం. ఏముంది ఇవాళ మనం పానీలు కొడితే 2010 నుంచి వచ్చేది మొత్తం వాళ్ళు భూ కుంభకోణాన్ని తెరదీస్తారు. రెవెన్యూ పక్షాన పేరుతోని అన్ని భూ కుంభకోణాలు తెరదీసేసి మొత్తం రికార్డ్స్ అని మాయం చేసి వాళ్ళకు అనుకూలంగా ల్యాండ్ బ్యాంక్ చేసుకున్న తర్వాత వాళ్ళ అనుచరులకు చేసుకున్న తర్వాతనే ఇవన్నీ చేద్దామని ఇవన్నీ వాళ్ళ కసరత్తు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? వచ్చి వారి సొంత ఆస్తులు కాపాడుకోవడానికి, వారి కుటుంబానికి కావాల్సిన అన్ని చేసుకోవడానికి ఇలా వారన్నీ ఏర్పాటు చేసుకుంటారు. ప్రభుత్వం ప్రజలను పట్టించుకుంటలేదు, రైతులను పట్టించుకుంటలేదు, విద్యా వ్యవస్థను పట్టించుకుంటలేదు, ఏ రంగాన్ని పట్టించుకుంటలేదు. ఇవాళ మనకు రెవెన్యూ చూసుకుందాం, ఎవరు మంత్రి ఎవరు? ఇంకో వ్యవసాయ శాఖ తీసుకుందాం, ఎవరు మంత్రి ఎవరు? అసలు ఏమైనా చేస్తురా? ఏమైనా రివ్యూ చేస్తురా? ఏమైనా జరుగుతుందా? అసలు గవర్నమెంట్ ఉన్నట్టుందా? ప్రభుత్వం ఉందా? నిన్న మన సీఎస్ కూడా అక్షంతలు వేసిండు. ఇలా సీఎం తీసుకున్నటువంటి శాఖలకే నువ్వు పట్టలేదు, నీకు వెనకంజలో ఉన్నాయి. రైట్. సో దాని నుంచి టీఆర్ఎస్ని దేవుడు కూడా కాపాడలేరంటూ ఢిల్లీలోని నడ్డా సమక్షంలో చేసేటప్పుడు టీడీపీ నేత రాహుల్ ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ టీఆర్ఎస్ కొల్లుడు వెనకాల నుంచి మీరు మాట్లాడుకుంటారు ఇవాళ. కానీ ఇవాళ ఏముంది? ఏ పార్లమెంట్లో మన అవసరం పడ్డప్పుడు కానీ రాజ్యసభలో అవసరం పడ్డప్పుడు కానీ వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నిన్నాక మొన్న ఈటల రాజేందర్ గారు అన్నారు, ఇది కారు ఓనర్షిప్ నీ ఒక్కందే కాదు మాది కూడా ఉందన్నాడు. మేము కూడా ఓనర్లమే అంటుండే ఆయన. అంత పెద్ద మాట అంటుంటే వాళ్ళ దాన్ని ముసలం పట్టింది. నిజంగానే దేవుడు కూడా కాపాడలేడు. దానికి పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 4 ఏళ్ళు పరిపాలన మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఓనర్షిప్ నాకుంది అని ఈటల రాజేందరు దాని వెనకాల హరీష్ రావును పక్క పెట్టడంతో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పార్టీలో చాలా లోపల మసులుకుంటున్నారు అన్నట్టు. ఇవాళ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆయన ఎత్తులు చేస్తుండు. మానున్న 10 మంది కూడా గుంజుకొని పోయిండు. వాళ్ళ ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మేము ఎట్లా ఆస్తులు సంపాదించుకోవాలి, మేము ఎట్లా కోర్టు సంపాదించుకోవాలి తప్ప ఈ ప్రభుత్వంకి ఏమైనా ఉందా? నిమ్మకు నీరెత్తినట్టు ప్రజలపైన ప్రజలని ఏమైనా చూస్తురా? ప్రజలను పట్టించుకుంటారా? రైతులను పట్టించుకుంటారా? అదే మేము మరో ముత్తుకుంటున్నాం. ఇలా ప్రజలకు మంచిగా బంగారు తెలంగాణ అంటున్నావు, ఉన్న తెలంగాణ అయితే కాపాడు. నువ్వు ఆ రోజు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇలా లక్షల కోట్ల అప్పులు చేస్తేవి
అప్పుల రాష్ట్రం, అప్పుల తెలంగాణ అయిపోయింది అలా. రైట్. చూసుకున్నది కనుక ఒకవేళ అంటే మీరు అన్నట్టు ఈటల రాజేందర్ గారు కమెంట్ చేసిన తర్వాత బీజేపీ కూడా ప్లానింగ్లో ఆపరేషన్ కమల్లో భాగంగా తెలంగాణలో పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఒకవేళ ఇది కనుక అడ్వాంటేజ్ తీసుకుంటే బీజేపీ, సో కాంగ్రెస్ పార్టీ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా బేస్ చేసుకుని ముందుకెళ్ళబోతుంది? ఎందుకంటే మీరు అన్నట్టు 12 మందిని కాంగ్రెస్ పార్టీకి డోకా లేదండి. కాంగ్రెస్ పార్టీకి ఇలా కార్యకర్తలు ప్రజలు మా వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏం డోకా లేదు. కాంగ్రెస్ పార్టీ ఇలా రేపు ఎలక్షన్ పెట్టినా ఇలా సర్పంచ్లు చూడండి, ఇలా రేపు ఎలక్షన్ పెట్టండి ఎట్లుంటుందో. అందరూ వీళ్ళ మీద విరక్తి ఉన్నారు. బీజేపీ ఎక్కడ ఉంచుకుంటుంది? బీజేపీ ఎక్కడికి రాష్ట్రంలో బీజేపీ లేదు, ఏం లేదు. వాళ్ళు ఏదో అంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్ చూసుకున్నట్టు కనుక ఏదైతే ఆపరేషన్ కమల్లో భాగంగా కర్ణాటకలో చూసాం, ఆ మేరలో జరిగింది గత 1-2 నెలల క్రితం. సో తర్వాత అంటే మెల్లిగా ఇంకా తెలంగాణ వైపు చూస్తుంది బీజేపీ. సో మీకు ఇప్పుడు ఒకవేళ కనుక చూసుకుంటే టీఆర్ఎస్ బీజేపీనా మెయిన్ టార్గెట్ కాబోయేది? మేము ఎప్పుడు వచ్చినా కానీ, ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా కానీ ఇప్పటివరకు టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ చక్కెర ముక్కలు అయితే మాకు పోటీ ఉండదు. ఇప్పుడు ఏమొచ్చినా కానీ ఇవాళ మేము రెడీగా ఉన్నాం. మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల సమయత్వం ఉంది. అన్ని రంగాల్లో కానీ అన్నిట్లలో మేము కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ఉండవు కదా, మాకు పోటీ లేదు. ఇప్పుడు చూసుకుంటున్నది బీజేపీ ఎక్కడ ఉంచుకుంటుంది? బీజేపీ లేదా అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకొని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారు. బీజేపీ చేస్తుంది అట్లే, టీఆర్ఎస్ అట్లే చేస్తుంది. ఇవాళ ఏంది కర్ణాటక చూసుకున్నట్టయితే ఎట్లా చేసింది, ఇంకో రాష్ట్రం చూసినట్టు ఎట్లయింది. ఇవాళ అన్ని కేసులు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చిదంబరం అయిపోయింది, శివకుమార్ అయిపోయింది, అన్ని వాళ్ళు తప్పుడు కేసులు బనాయించేసి వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి అందరి మీద కేసులు పెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి అలా పార్టీలలోకి తెచ్చుకోవాలని అరువు తెచ్చుకోవాలని చూస్తున్నారు. వాళ్ళకు అది జరిగే పని కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇలా వెళ్ళ ముందే ఉంటుంది. రైట్. మనం చూసుకున్నట్లయితే చిదంబరం గారు అరెస్ట్ అయిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ ఒక సినిమాను చూపిస్తూ 5% ఏదైతే ఆర్థిక మాంద్యం ఉందో, జీడిపి ఉందో అది 5% అంటూ ఆయన సూచిస్తూ చెప్పడం జరిగింది. సో దీన్ని చాలా సర్కాస్టిక్గా తీసుకుంటూ ఇవాళ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 10.88% జీడిపి ఉన్నదని ఇవాళ 5% జీడిపి. 5% అంటే దాదాపు 5.88% పడిపోయింది. ఇలా అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. ఏదో ఒక 370 ఆర్టికల్, ఇంకో ఆర్టికల్ ముందు చూపేసి అంత పూజించి ఇలా ఆర్థిక రంగాన్ని నువ్వు పట్టించుకున్న పాపనో లేదు. ఇలా బ్యాంకుల విలీనం పేరు మీద నువ్వు చేస్తున్నావు. ప్రైవేట్ బ్యాంకులు అన్నింటినీ నేను లేపడానికి, బ్యాంకులు విలీనమైనంత మాత్రం ఆర్థికంగా ఇలా నీకు ఏది మన మూలధనం ఇలా పెట్టుబడులు లేవు, కొత్తగా పెట్టుబడులు లేవు, కొత్తగా నీకు డెవలప్మెంట్ కార్యక్రమం లేవు, కొత్త ఉపాధి కల్పన లేదు. ఏముంది మొత్తం అన్ని ఆర్థికంగా మనం ఆర్థిక మందం ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఆర్థిక మందంలో ఉన్నాం. ఆల్రెడీ మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పారు ఎలా ముందు చూపు ఉండాలని చెప్పారు. అటువంటి వారు సలహాలు తీసుకొని ఆయన 10 సంవత్సరాలు పరిపాలించండు. ఇవాళ ప్రధానమంత్రి ఉండు, అంతకుముందు ఆర్థిక మంత్రి ఉండు, పివి నరసింహారావు గారు ఉన్నప్పటి నుంచి ఆర్థిక మంత్రి. అటువంటి సలహాలు తీసుకొని ఇలా దేశాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయరు. వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు పెట్టుడు కాదు. ఇలా మన దేశం ఎట్లా ముందుకు పోవాలని చూడాలి. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ కేటాయించే స్టూడియోకి వచ్చి ముచ్చట్లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ పేపర్ ముచ్చట కార్యక్రమం. ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఇది 111 జీవోకి సంబంధించి అండ్ అలాగే ఏదైతే హైదరాబాద్ తెలంగాణలో ముఖ్యంగా చూసుకుంటే కనుక విష జ్వరాలు ఏవైతే ప్రబలుతున్నాయో దానికి సంబంధించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది వాళ్ళ పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.